ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ లవ్ స్టోరీకి ముగింపు పలికేసుకున్నారు. మొన్న ఎలన్ మస్క్ డోజ్ అని అమెరికాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద అజమాయిషీ చెలాయించే ఒక సంస్థకు అతన్ని అధినేతను చేసిండు డొనాల్డ్ ట్రంప్ గెలవంగానే. సో దానికి నిన్న రిజైన్ కూడా చేసేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవర్ చుట్టే తిరుగుతుంది ప్రపంచం అంతా ఇప్పుడు. పవర్ 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 అని ఈరోజు కవిత నుంచి నిన్న ఎలాన్ మస్క్ వరకు కూడా పవర్ గురించే ఆలోచన. ఎలాన్ మస్క్కు డోస్ అధిపతిగా చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ను అమెరికాలో దాదాపు 2 లక్షల మంది గవర్నమెంట్ వాళ్ళను ఎంప్లాయీస్ని అందరినీ తీసేసే ప్లాన్ వేసి తీసేస్తున్నానని ప్రకటించాడు. వాళ్ళకి అల్టిమేటమ్స్ కూడా ఇచ్చాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అల్టిమేటం కూడా ఇచ్చాడు. దాంట్లో విచిత్రం ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళకు కూడా, సీక్రెట్ కౌన్సిల్కు FBI వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చాడు. అది విచిత్రం. దాంతో అంతా అడ్డం తిరుక్కుంది కథ. అందరు అడ్డం తిరుక్కున్నారు. ఇది ఇట్లుంటే అతని సంస్థలు కూడా టెస్లా కార్ల సేల్స్ యూరోప్లో మొత్తం ఏషియాలో టెస్లా కార్ల సేల్స్ పడిపోయింది. ఇది కూడా ఎలాన్ మస్క్కు పెద్ద దెబ్బ. దాంతో అతనికి ట్రంప్ తత్వం అర్థమైంది. ఈ మధ్య ట్రంప్ ఎలాన్ మస్క్ని పక్కనే పెట్టుకొని చైనా కంపెనీలతోటి పెద్ద పెద్ద ఆర్డర్లకు బేరాలు కుదురించుకుంటున్నాడు. ఎలాన్ మస్క్ పక్కన ఉండగానే. ఎలక్షన్ల ముందు మాత్రం ట్రంప్ మస్క్ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టించుకున్నాడు. ఎలక్షన్లో ఒక విధంగా ట్రంప్ గెలవడానికి ఎలాన్ మస్కే కారణమని, ఎలాన్ మస్క్ పెట్టినటువంటి మనీయే కారణమని కూడా అమెరికాలో చాలా మీడియా ఛానల్స్ చెప్పుకున్నాయి. మస్క్ ట్రంప్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ డోజ్ నుంచి తప్పుకున్నాడంటే ట్రంప్కు రామ్ చెప్పినట్టే. ఇక ఎలక్షన్ల జోలికి, నేను రాజకీయాల జోలికి వెళ్ళను అని ప్రకటించేశాడు.